బుల్లెట్ తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా కోమల్ఘట్ సెక్టార్లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా అమలపాడుకు చెందిన బచ్చల తిరుపతిరావు 2017లో ఆర్మీలో చేరారు. ఈ నెల 4న సర్వీస్ రైఫల్ నుంచి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడి కొంతసేపటికే ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో సమయపాలన తీరుపై విమర్శలు వస్తున్నాయని, మధ్యాహ్నం 1 గంట దాటితే కొందరు వైద్యులు గయాబవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 25 మంది వైద్యులు లేకపోవడంతో వారికి షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పలువురు వైద్యుల నుంచి వివరణ కోరుతూ నిర్వాహకులు లేని వైద్య అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజపాలెం గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి దువ్వూరు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకొని స్కూటీని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని అంబులెన్స్ సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు స్థానికులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కాడ్తల్ మండల చారుకొండ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత కళ్యాణగా నిర్మించారు. ఈ ఆలయం దాదాపు 800 సంవత్సరాల నాటిదని, 1398 నుంచి 2025 వరకు నిత్యం దీపారాధనతో భక్తి శ్రద్ధలతో స్వామివారు పూజలు అందుకుంటున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ రాములు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహగౌడ్, కరుణాకర్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. మార్చి 8వ తారీఖున జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళలకు 5 రోజుల పాటు సాధారణ సెలవులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని నర్సింగాయపల్లిలో ఒక ఎంసీహెచ్లోని మహిళా సిబ్బంది ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క మహిళా ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సాధించి క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది సమస్యగా మారుతుందని, దాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అరికట్టడం సాధ్యమని చెప్పారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నెల్లూరు జిల్లా సంగం మండలం కేంద్రంలోని ఒక రేషన్ దుకాణంలో విజిలెన్స్ సిఐ సుభాన్ దాడులు జరిపారు. రేషన్ షాప్లోని బియ్యం స్టాక్ వివరాలు నిల్వలను పరిశీలించారు. 30 కేజీల బియ్యం, 43 కేజీల చక్కెర ప్యాకెట్లు తక్కువ ఉండడం గుర్తించి 6A కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ, ఆర్ఐ సల్మా తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పోలీసులు మహిళా దినోత్సవం నేపథ్యంలో సరికొత్త అడుగులతో ముందుకు సాగుతున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు భద్రత కోసం పోలీస్ అక్క పేరుతో మరో ముందడుగు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మహిళలకు పెట్రో కార్ విధులను కేటాయించారు. జిల్లాలోని పాఠశాలకు మహిళా కానిస్టేబుల్లను సంధానకర్తలుగా నిర్మించి ఒక్కో పాఠశాలకు ఒక్కో మహిళా కానిస్టేబుల్ దత్తత తీసుకునే విధంగా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గద్వాల్ జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ వ్యవహరిస్తున్నట్లు మిగతా అర్చకులు తెలిపారు. తండ్రి మరణంతో వారసత్వంగా పూజారి ఉద్యోగం పొందిన శర్మ ఇప్పుడు అలంపూర్ ఆలయాన్ని శాసిస్తున్నాడని, ఆలయానికి వచ్చే వీఐపీ భక్తులను తన మాటలతో, పూజలతో ట్రాప్ చేసేవాడే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. వీఐపీ భక్తులతో పరిచయాలు అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడని, ఆలయం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్నాడని, అన్ని రకాల అస్త్రాలను వాడుకుంటున్నాడని మిగతా అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా పాడై వాహనాలు ఇబ్బందులు పడుతున్నారని, సుమారుగా 40 కిలోమీటర్ల రోడ్డు 30 సంవత్సరాలుగా ఇలాగే ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుండగా ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వర్గాలను మోసం చేస్తుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ నియోజకవర్గ పరిధిలో 2 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయించాడని బోదాని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలు గమనించాలని, విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడితే ఎంతవరకైనా తెగిస్తామని, మూతపడిన చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు తెలియజేశారు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ పరిధిలోని ఇటుక బట్టీల నిర్వాహకులు అడిగేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముధోల్ నియోజకవర్గంలో పలు మండల వ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కొంతమంది అక్రమార్కుల నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలు పెట్టాలంటే సంబంధిత గ్రామ పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల వద్ద నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇటుక బట్టీని కాల్చడానికి ఉపయోగించే కలపను సమీప అడవి నుంచి అక్రమార్గంలోనే తరలిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా గండికొడుతున్నారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు పూర్తి శ్రద్ధ వహించి ఇటుక బట్టీలపై ప్రత్యేకంగా నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమాచారాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసేలా జగన్ మాట్లాడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల గాంధీ మండిపడ్డారు. గతంలో జగన్ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు జారి మాట్లాడినట్లు భాష వల్ల నేడు జైలు పాలై బాధపడుతున్నారని అన్నారు. జగన్ భాష ప్రవర్తన వల్ల ప్రజలు చిత్కరించి 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని మాట్లాడితే మంచిదని, భవిష్యత్తులో ప్రజలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని టీఎస్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్లో జనసేన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సభాగోడ పత్రికలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్ చేతుల మీదుగా విడుదల చేశారు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైంది నీ 175, ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకొని మాట్లాడని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో విజయవంతం చేయాలని జనసేన సైనికులకి, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. స్కూటీ ఆటో ఢీకొన్న ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిప్పవరసపాడు నుంచి సైదాపురం వెళ్లే మార్గంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దొడ్డగ మునగయ్య, జ్యోతి అనేవారు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పాప వైష్ణవికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.